తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి శ్రోతలను జీవవాక్కుల కార్యక్రమములోని దేవుని మాటలను వినడానికి ప్రేమపూర్వకంగా మీకు శుభములు చెప్పి ఆహ్వానించుతున్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని సందేశంలోనికి వెళ్దాం. 119వ కీర్తన 71వ వచనము. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ జీవగ్రంథములో వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా మా కొరకు, నా కొరకు తండ్రి. ఈ దినమునైనా నీ మాటలు వినిపింపచేయనైంటుండగా ప్రియమైన శ్రోతలకు ప్రభువా, అయినా నీ వాక్యం వినడానికి సిద్ధమైనటువంటి మనస్సును, వినగలిగిన చెవిని ప్రసాదించు తండ్రి. మా ప్రభువా, మా దేవా, వాక్యము ద్వారా నీ ఆత్మకార్యము ప్రియ శ్రోతల హృదయాల్లో, జీవితాల్లో జరిగించబడుటకు సహాయం చేయమని, నన్ను నీ సాధనంగా వాడుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, 119వ కీర్తన అనగానే చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన అని, దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత, అనుసరించటంలోని ఆత్మీయ ప్రయోజనాలు ఈ అధ్యాయంలో కనిపిస్తాయి. అయితే 119వ కీర్తన ఎవరు వ్రాశారు అనేది అనుమానాస్పదంగా ఉంది. కొందరు దాన్ని దావీదు వ్రాశాడని, మరికొందరు దావీదు వ్రాయలేదని అంటారు. దావీదు వ్రాశాడు అని చెప్పడానికి 108వ కీర్తన, 109వ కీర్తన, 110వ కీర్తన ఇవన్నీ కూడా దావీదు రాస్తూ వచ్చాడు. మరి ప్రియతమా, విశ్వాస పితామహులైనటువంటి వారి యొక్క అభిప్రాయం ఏంటంటే ఇది కూడా దావీదే వ్రాశాడు అని వారు అంటారు. సరే, ఏది ఏమైతేనేమి దేవుని యొక్క ఆత్మచేత వ్రాయబడినటువంటి ఈ మాటల్ని మనం ధ్యానించుట మనకు చాలా చాలా ప్రయోజనకరము, ఆశీర్వాదకరము. నా ప్రియమైనటువంటి వారలారా, ఈ మాట నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను అని వ్రాసినటువంటి కీర్తనాకారుడి యొక్క ఈ మాట ఒక క్రైస్తవునికి, ఒక బోధకుణ్ణి, ఒక యాజకుణ్ణి, ఒక కాపరిని బహుగా ప్రోత్సహించి బలపరిచే దేవుని మాట. నిజం. ప్రియమైన వారలారా, ఒక క్రైస్తవుని, ఒక బోధకుణ్ణి, ఒక యాజకుణ్ణి, ఒక కాపరిని, క్రైస్తవ నాయకుణ్ణి ప్రోత్సహించి బలపరిచే దేవుని మాట. శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. ఎవరు కావాలని కోరుకుంటారు? శ్రమపడడానికి, సంతోషపడాలి, సుఖపడాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ శ్రమనొందుట నాకు మేలు, నేను శ్రమనొందడానికి సిద్ధంగా ఉన్నాను, శ్రమనొందుట నాకు మేలు అనే భక్తుడు కానీ, క్రైస్తవుడు కానీ ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరండి. ఎవరు నిజంగా ఉండరండి. అయితే ప్రభు అంటాడు, క్రైస్తవుని యొక్క జీవితము పూలబాట కాదు, ముళ్ళబాట. ప్రభు అంగీకరించి ప్రవర్తించే వారి యొక్క జీవిత విధానము ఇరుకు మార్గంలో ప్రయాణమే కానీ విశాల మార్గంలో ప్రయాణం కాదు. అంటే చెప్పాలంటే అది పూలబాటగా ఉండదు, ముళ్ళబాట, శ్రమలమయమే. ప్రభువును అంగీకరించిన వెంటనే శ్రమలు. సాతాను ఊరుకోదు. ప్రభువును అంగీకరిస్తావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? మంచివాడిగా ఉంటావా? ఎలా ఉంటావో చూస్తాను అని చెప్పేసి సవాలు చేసి ఇబ్బంది పెట్టే సైతానుడు వెంటబడతాడండి. అయితే నిజంగా ప్రభువుని ఎరిగి విశ్వాసముతో ఆయనను వెంబడించేటువంటి వారు శ్రమలను ఎదుర్కోవాలి, ఎదుర్కొంటారు. నా నిమిత్తము మీరు హింసించబడి, దూషించబడి శ్రమలు అనుభవించుతున్నప్పుడు మీరు భాగ్యవంతులు, మీరు ధన్యులు. ఎందుచేతనగా పరలోకములో మీ యొక్క ఫలము అధికమగును. ప్రభు చెప్పినటువంటి మాట కొండ మీది ప్రసంగంలో, నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని దూషించి, నిందించి, హింసించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకములో మీ యొక్క ఫలము అధికమగును. ఎప్పుడు అధికమవుతుందంటే హింసించబడి, దూషించబడి, చెడ్డ మాటలు పలుకుపడుతున్నప్పుడల్లా అది సహించినట్లయితే ప్రభు నిమిత్తము పరలోకములో ఫలము అధికమవుతుంది అని చెప్పేసి ప్రభువుల వారు చెప్పారు. అయితే ఈ శ్రమనొందుట నాకు మేలాయను అన్నటువంటి కీర్తనాకారుని యొక్క మాటను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ మాట లేక ఈ స్టేట్మెంట్ లేక ఈ సాక్ష్యము మన పితరుల జీవితాల్లో గ్రంథములో ఎక్కడైనా రుజువు చేయబడిందా? నెరవేర్చబడిందా? ఈ మాట సత్యమేనా అని ఒక్కసారి
జాగ్రత్తగా గమనించినట్లయితే మన పితరులైనటువంటి వారు అనేకులు గ్రంథంలో కనపడతారండి. ఆదర్శవంతమైనటువంటి ఆదర్శమూర్తులు మన పితరులు గ్రంథంలో కనపడతారండి. ప్రభువును అంగీకరించి ఆయన వెంబడిస్తున్నప్పుడు ఎదుర్కొన్నటువంటి శ్రమలు, ఆ శ్రమ వీరులు ఎవరో కొంతమందిని మనము ధ్యానిద్దాం. అబ్రహాము మొట్టమొదటి శ్రమవీరుడు. అబ్రహాము ఎలాంటిది ఆయన గతం అంటే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరవు కుటుంబీకులు యూఫ్రటీస్ నది అద్దరిన నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఇది అబ్రహాము యొక్క వెనుకటి జీవితము, బ్యాక్గ్రౌండ్ లైఫ్. ఏంటంటే అక్కడ యూఫ్రటీస్ నది అవతల ఉన్నటువంటి ఆయన పితరులు, ఆయన కుటుంబము ఇతర దేవతలను, అన్ని దేవతలను పూజించారంట. అయితే దేవుడు పిలిచాడు అటువంటి అబ్రహామును. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనములో యెహోవా ఏమన్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. లే, నీ తండ్రి దేశము నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల నుంచి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళు. నీవు ఆశీర్వదించబడతావు, ఆశీర్వాదానికి కారణమవుతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు అని అన్నప్పుడు, ఎవరు నీవు, ఎందుకు పిలుస్తున్నావు, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అని ఎంత మాత్రము ప్రశ్నించక, పిలిచినది దేవుడని, ఆయన యెహోవా అని ఆ మాటను నమ్మినటువంటి అబ్రహాము బయలుదేరి వెళ్ళాడే కానీ ఎంత మాత్రము ఎవరు నీవు, ఎందుకు వెళ్ళాలి అని సంకోచముతో ఎంత మాత్రము ఎదురు ప్రశ్న వేయలేదు. అనుమానపు మాట ఒక్కటి కూడా తన నోటి నుండి రాలేదు. ఎందుచేతనంటే ఆ మాట దేవునిదని, ఆ మాట్లాడుతున్నది దేవుడని నమ్మెను. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనములో అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నమ్మినాడు, అది నీతిగా ఎంచబడింది. అయిపోయిందండి. మొట్టమొదటి మాట చెప్పిన వెంటనే అబ్రహాము నమ్మినాడు, ఆయన దేవుడని విశ్వసించాడండి. తను నమ్మెను, దానిని అతని నీతిగా ఎంచెను. అయిపోయిందండి. నమ్మాడు, విశ్వసించాడు, ఇంకా బయలుదేరాడు. బయలుదేరడము ఏ విధంగా? తండ్రిని వదిలిపెట్టాడు, తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు, ఆస్తిని వదిలిపెట్టాడు, బంధువులను వదిలిపెట్టాడు, అన్నింటినీ వదిలిపెట్టాడు. చాలా ధనవంతుడైనటువంటి వ్యక్తి ఆ దేశంలో అబ్రహాం, కల్దీయుల దేశంలో అంత గొప్ప వ్యక్తి, ధనవంతుడైనటువంటి వ్యక్తి. అయితే దేవుని మాట మరి నమ్మినాడని ఎలా చెప్పగలమంటే, ఆ దేవుడు చెప్పినట్టుగా అన్నింటినీ వదిలేసి బయలుదేరి వెళ్ళిపోయాడండి. ఎక్కడికో తెలియదు కానీ ఎవరి మాట ప్రకారము, ఎవరి వెనకాల వెళ్తున్నాడో అబ్రహాముకు తెలుసు. ఆయన ప్రయాణము బయలుదేరినప్పటి నుంచి ఇబ్బందులు, బయలుదేరినప్పటి నుంచి కష్టాలు, బయలుదేరినప్పటి నుంచి వేదన బాధలే. తను తీసుకుని పోగలిగినంత ఆస్తిని, తన ఆస్తిని పరిరక్షించగలిగినటువంటి దాసదాసీలను, భార్య శారాయిని తీసుకొని వెళ్ళాడండి. ఆయన ప్రయాణం ఎలా ఉందంటే, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళెను. యెహోవా ఎలా చెప్తున్నాడో చెప్పిన ప్రకారము వెళ్తూ ఉన్నాడండి. మొట్టమొదట 12వ అధ్యాయం 5వ వచనంలో అతను కనాను దేశమునకు వచ్చాడు. కనాను దేశానికి వచ్చాడు. ఆ కనాను దేశంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క మజిలీ వేసుకుంటూ వెళ్తున్నాడండి. 12వ అధ్యాయం 6వ వచనంలో షెకెములోని సింధూర వృక్షం దగ్గర దిగి అక్కడ గుడారం వేసి బస చేశాడండి. దేవుడు అక్కడ ఆగమన్నాడు, ఆగాడు. మరలా ఎన్ని రోజులు ఉండవలనో అన్ని రోజులు ఉంటాడు. దేవుడు బయలుదేరి వెళ్ళమంటే బయలుదేరి వెళ్తూ ఉండేవాడు. 12వ అధ్యాయము 8వ వచనములో బేతేలుకు హాయికి మధ్య గుడారం వేశాడు. అక్కడ షెకెము నుంచి బేతేలుకు వెళ్ళాడు. బేతేలుకు హాయికి మధ్యన ఒక చోట మరి వనములో గుడారము వేశాడు. అక్కడ ఉన్నాడండి. ఆ తర్వాత 12వ అధ్యాయం 10వ వచనములో అక్కడ కరువు వచ్చిందండి. అక్కడ ఉన్నప్పుడు కరువు వచ్చింది. అయ్యో, దేవుడు చెప్పినట్టు వెళ్తున్నాడే, మరి కరువు వచ్చింది. ఎలా? కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడండి. ఐగుప్తు దేశము సస్యశ్యామలంగా ఉంది.
అందువలన అక్కడికి వెళ్తే నేను, నా భార్య, అంతేకాకుండా నా దాసదాసీలు, నాకున్నటువంటి పశు సంపద అంతా కూడా బ్రతుకుతుంది అని చెప్పేసి అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నాడా? అక్కడ కొన్ని దినాలు ఉన్న తర్వాత 13వ అధ్యాయము 1వ వచనంలో ఐగుప్తు నుండి నెగెబు అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ నెగెబు ప్రాంతమే తరువాత పాలస్తీనాగా పిలువబడింది. అక్కడ ఉన్నాడా? కొన్ని రోజులు ఉన్న తర్వాత మరలా దేవుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళమన్నాడు. 13వ అధ్యాయము 3వ వచనంలో మరలా బేతేలుకు హాయికి మధ్య చేరుట. మరలా అక్కడి నుంచి బేతేలుకు హాయికి మధ్యన వచ్చాడు. అక్కడ ఉన్నాడు, గుడారం వేశాడు, అక్కడ కొంత సమయము గడిపాడు. బాగుంది. తర్వాత మరలా 13వ అధ్యాయం 18వ వచనంలో హెబ్రోనులోని మమ్రే దగ్గరకు చేరాడండి. హెబ్రోనుకు వచ్చాడు. మమ్రే వనములో అక్కడ చెట్టు క్రింద మరి దిగాడు, గుడారం వేశాడు, దేవునికి ప్రార్థన చేశాడు. 14, 15, 16 వచనాలలో అక్కడ నివసిస్తున్నప్పుడు 4 రాజులతో యుద్ధం చేశాడు. తనకు సైన్యము లేదు, సైనికులు లేరు. అద్భుతంగా వారిని జయిస్తాడండి. ఇన్ని ఎదుర్కొన్నాడు. ఇంకా ఇవి బాహ్యమైనటువంటి ఇబ్బందులు, బాహ్యమైనటువంటి కష్టాలు. చూడండి, ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళడము, తనకున్నటువంటి సామాగ్రి తీసుకోవడము, తన యొక్క పశువులను, దాసదాసీలను తీసుకొని బయలుదేరి వెళ్ళిపోవడము. ధనవంతుడైనటువంటి వ్యక్తి. ఎంత శ్రమ, ఎంత కష్టము. శ్రమ నొందుట మరి ఈయన జీవితంలో ఎందుకు మేలైంది? ఆ తర్వాత ఇంకొక సమస్య వచ్చింది. 18వ అధ్యాయం వచ్చేటప్పటికల్లా సొదొమ గొమొర్రాల పట్టణం యొక్క పాపము ఎక్కువైపోయింది, భయంకరంగా అయిపోయింది. ఆ పట్టణాన్ని నాశనం చేసే ముందు దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు. అబ్రహాము దేవునితో బ్రతిమాల్తాడు, దేవునితో గోజాడతాడు. అయ్యా, నీతిమంతులు ఉంటే కాపాడవా? ఒకవేళ 50 మంది ఉంటే కాపాడవా? 45 మంది ఉంటే కాపాడవా? 40 మంది ఉంటే కాపాడవా? ఈ విధంగా అక్కడ దేవునితో గోజాడి తన యొక్క తమ్ముని యొక్క కుటుంబాన్ని రక్షించుకుంటాడు. సరే, అది ఒక శ్రమ. ఇంకా అన్నిటికంటే గొప్పది, భరించరాని శ్రమ 22వ అధ్యాయంలో ఒక పరీక్ష, అంతేకాకుండా ఒక శ్రమ వచ్చిందండి. ఒక పరీక్ష వచ్చిందండి. 22వ అధ్యాయము 1వ వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత, అంటే ఇప్పుడు చెప్పుకున్న సంగతులు అన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా. వెరీ గుడ్ ఒబీడియంట్ రెస్పాన్స్. అబ్రహామా అని పిలువగా చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అర్పించుము. ఎస్, పరీక్ష పెట్టాడు. అలా కష్టమైనటువంటి పరీక్ష, శ్రమతో కూడింది, బాధ వేదనతో కూడింది, భరించరానిది. ఏంటో తెలుసా? తనకు 99 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై చెప్తాడు. ఆయన 100 సంవత్సరం వచ్చేటప్పటికల్లా ఇస్సాకు పుట్టాడండి. చిన్నవాడు, పెద్దవాడయ్యాడు, ఇంకో పెద్దవాడయ్యాడు. 22వ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా నీ కుమారుణ్ణి, ఒక్కగానొక్క కుమారుణ్ణి, నీవు బహుగా ప్రేమించు నీ యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును నేను చూపించు మోరియా దేశంలోని ఆ కొండకు వెళ్ళి బలి అర్పించు. ఎందుకు అడుగుతున్నావు? ఈ బిడ్డని హీమని నేను అడిగానా? నువ్వే ఇచ్చావు కదా, మరలా బలి అడుగుతున్నావే. అయినా అడిగావు. ఎలా? ఒక్క కుమారుని నువ్వే చెప్తున్నావే, ఎలా ఇవ్వాలి? బహుగా ప్రేమించు కుమారుని అన్నవే, అంతగా ప్రేమించే కుమారుని నేను ఎలా ఇవ్వాలి? అటువంటిప్పుడు నేను ఎందుకు ఇచ్చావు నాకు అని ప్రశ్నించవచ్చు కదా. అబ్రహాము ప్రశ్నించలేదు. నెవర్, ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. అయితే ఇచ్చాడా? బలి ఇచ్చాడండి. ఎప్పుడైతే ఆయన అడిగాడో అప్పుడే మనసులో బలి ఇచ్చేసాడండి. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనంలో నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుతీయలేదు గనుక దేవునికి భయపడు వాడవని ఇందు మూలముగా నాకు కనబడుచున్నది. వెనుదీయలేదయ్యా ఇవ్వడానికి. మరి సంపూర్ణంగా జవాబు లేదే ఇక్కడ, ఎలా నమ్మగలము? ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనంలో నీకు ఒక్కడైయున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున, మరి ఫిజికల్గా ఎక్కడ చేశాడు అక్కడ, కానీ హృదయంలో ఎప్పుడో ఇచ్చేశాడు దేవునికి బలిగా. యాకోబు భక్తుడు తన పత్రికలో అంటాడు, 2వ అధ్యాయం 21వ వచనంలో, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల మూలముగా నీతిమంతుడని తీర్పు నొందెను. హృదయంలో ఎప్పుడో ఇచ్చేశాడండి. ఇంతగా శ్రమను అనుభవించాడండి.
బయలుదేరినప్పటి నుంచి శ్రమలే. ఎన్నడూ సనగలేదు, గొనగలేదు, వ్యతిరేకించలేదు. ఈ శ్రమలను ఎదుర్కొన్నాడు. ఎందుకని? అతడు దేవుని నమ్మెను గనుక అది ఆయనకు నీతిగా ఎంచబడెను. నమ్మాడండి. అందువలన అవి శ్రమలుగా భావించలేదు. సరే, మరి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, దూషించి, చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకములో మీ యొక్క ఫలం అధికమగును అన్నాడు కదా. మరి ఈయనకు ఫలం ఏమి అధికమైంది? నా ప్రియమైన వారలారా, యెషయా గ్రంథం 41:8 ఎంత ఆధిక్యత పొందాడు, ఎంత గొప్పదనం పొందాడు, ఎంత గౌరవం పొందాడంటే దేవునికి స్నేహితుడవుతాడండి. అబ్రహామా, నా స్నేహితుని అబ్రహామా, నా స్నేహితుని అబ్రహాము సంతానమా, భూదిగంతముల కొనల నుండి, దాని కొనల నుండి చేయి పట్టుకొని పిలుచుకునేవాడా, భయపడకము, నేను నీకు తోడై ఉండేదను. ఎంత గొప్ప అభయము, ఎంత ప్రేమతో పిలుస్తాడంటే, అబ్రహామా, నా స్నేహితుని అబ్రహామా, నా స్నేహితులైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి, దాని కొనల నుండి నేను చేయి పట్టుకొని పిలుచుకునేవాడా. ఎంత ఆధిక్యత. దేవుని యొక్క కుడి పార్శ్వమున మొట్టమొదటిగా కూర్చున్న వ్యక్తి ఎవరంటే అబ్రహాము. చివరికి తన కుమారుణ్ణి కూడా అర్పించాడండి. అయితే మరి ఆయన పొందిన ధన్యత, ఆయనకు పొందిన గౌరవము, ఆయన పొందిన ఫలితం ఏంటంటే హీ బికేమ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవునికి స్నేహితుడయ్యాడండి. ఈ కీర్తనకారుడు అన్న మాట ఎంత చక్కగా సరిపోయిందంటే, నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. ఎంత మేలు. అలాగే యోసేపు దగ్గరికి వద్దాం. మన పితరుల జీవితాలు మనకు ఆదర్శప్రాయము. మన పితరుల జీవితాలు మన ఎదురుగా ఉన్నాయి, మనం నేర్చుకోవడానికి, మన జీవితాలని సరిదిద్దుకోవడానికి. నా ప్రియమైనటువంటి శ్రోతలారా, యోసేపు జీవితమంతా శ్రమలే. చూశారా? అయితే చివరికి ఆ శ్రమలను భరించాడు, ఎదుర్కొన్నాడు, అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాడండి. ఎలాగంటే ఆదికాండంలో ఉంటాడు ఈయన కూడా. యోసేపు ఆదికాండము 37:4 అతని సహోదరులు తమ తండ్రి అతన్ని ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. తండ్రి చాలా ప్రేమతో చూస్తున్నాడు. యోసేపు అంటే చాలా ఇష్టము. అంత చిన్నవాడు కాబట్టి చాలా ప్రేమతో చూస్తుంటే, అయ్యో తండ్రి వాడిని బాగా ప్రేమతో చూస్తున్నాడని చెప్పేసి యోసేపు మీద పగబట్టిరి. 37:5 యోసేపుకు ఒక కల వచ్చి, ఆ కల అన్నగారితో చెప్తాడు. నాకు ఈ కల వచ్చింది అన్నప్పుడు చూడండి, యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరింత పగబట్టిరి. మొదట పగబట్టిరి, రెండవసారి మరింత పగబట్టిరి. 37:8 ఇంకొక కల వచ్చింది. కల అన్నగారికి చెప్తాడు, మనం చేలో పని చేస్తున్నాము, మీ పనులన్నీ కూడా వచ్చి నా పనకు మొక్కాయి. అన్నగారు ఇంకా పగబట్టారంట. పగబట్టిరి, మరీ పగబట్టిరి, మరింత పగబట్టిరి. చూసారా? అంటే పగ ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయిందండి. మ్యాక్సిమం స్థాయికి వెళ్ళిపోయింది. పగబట్టిరి, మరి పగబట్టిరి, మరింత పగబట్టిరి. చూసారా? నా ప్రియమైన వారలారా, 37 9-10 ఇంకొక విషయం కూడా చెప్తాడు యోసేపు. ఏం చెప్పాడంటే, సూర్య చంద్రులు నక్షత్రములు నాకు నమస్కారం చేశాయి అన్నప్పుడు, ఆ మాట వారితో చెప్పినప్పుడు, అన్నగారికి చెప్పినప్పుడు, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. మేము మా కుటుంబాలు, మా బిడ్డలతో నీకు సాగిలపడ్డామా అని అసూయపడిరి. పగబట్టారు, మరి పగబట్టారు, మరింత పగబట్టారు, అసూయపడ్డారు. ఎంత బాధపడి ఉంటాడో, ఎంత శ్రమ ఎదుర్కొని ఉంటాడో, ఎంత వేదన ఎదుర్కొని ఉంటాడో వారి చేత. చూశారా? అన్నగారు అడవిలో ఉన్నారు, గొర్రెలు మేపుతూ. యాకోబు చెప్తాడు, పో అన్నగారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని ఈ భోజనపానాలు, ఈ తినుబండారాలు తీసుకుపోయి అన్నగారికి ఇమ్మని చెప్పేసి, వారి యోగక్షేమాలు నాకు తెలియజేయమని చెప్పేసి వారికి మధ్యకు పంపిస్తే దూరము నుండి వచ్చు యోసేపును చూచి ఏమన్నారంటే 37:18 వారు దూరము నుండి అతనిని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. దొరికాడు ఒక్కడు, చంపేద్దాం. పగబట్టిరి, మరి పగబట్టిరి, మరింత పగబట్టిరి,
అసూయపడి చివరికి ఒంటరిగా దొరికిన యోసేపును చంపదూచిరి, ఆలోచించిరి. ఎంత దుర్మార్గం చూసారా! ఏం పాపం చేశాడు, ఏం తప్పు చేశాడండి. తర్వాత 37వ అధ్యాయం 21వ వచనంలో అతన్ని పట్టుకొని గుంటలో పడదోసిండ్రు. ఆ తర్వాత ఇంకా మరి కొట్టారు, చితగొట్టారు, చొక్కా తీశారు, గుంటలో పడేశారు. అరే, అలా ఉంచితే మనకేం ప్రయోజనమని గుంటల నుంచి బయటికి తీసి ఆ దారిన వెళ్తున్నటువంటి వ్యాపారస్తులైనటువంటి ఇష్మాయేలీలకు అమ్మివేస్తారండి. వారు ఐగుప్తు దేశానికి వెళ్ళి పోతీఫరు ఇంటిలో దాసునిగా మారుబేరానికి అమ్మేస్తారండి. చూశారా! ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు, ఏ అన్యాయము పాపము చేయకుండానే హింసించబడ్డాడు, శ్రమలకు గురి అయ్యారు. పోతీఫరు ఇంట్లో దాసుడిగా ఉన్నాడండి. అక్కడ నింద నేరం మోపబడింది, వెళ్ళిపోయాడండి. చెరసాలకు వెళ్ళాడండి. అక్కడి నుంచి వెలుపలికి తీసుకొని రాబడి రాజుగారి గృహానికి తేబడ్డాడండి. అక్కడి నుంచి రాజుగారి గృహం నుంచి అధికారి అవుతాడండి. చివరికి రాజుగారు అంటారు, ఏమన్నారంటే, ఆయన నువ్వు నా యొక్క గృహానికి అధికారి అయ్యుండు. ఎంత గొప్ప స్థితి అండి. 41వ అధ్యాయము 38వ వచనములు అంటాడు. 41:38 ఆదికాండము. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని మనం కనుగొనగలమా? దేశంలో రాబోతున్నటువంటి కరువును గురించి చెప్పినందున, అయ్యో, ఇతని వలె దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తిని మనము కనుగొనగలమా అని చెప్పేసి అక్కడ రాజు చేత ప్రశంసించబడతాడండి. రాజు అంతటితో ఊరుకోకుండా ఫరో చక్రవర్తి ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనంలో, నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలెను. ఎంత చిత్రమైనటువంటి స్టేట్మెంట్! నేను దేశానికి అధికారిని, రాజ్యానికి రాజును, అయితే నీవు మాత్రం నా ఇంటికి అధికారివి. ఎంత గొప్ప ఆధిక్యత ఇవ్వబడింది యోసేపుకు. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీకు విధేయులై ఉంటారయ్యా. అధికారిగా నియమిస్తాడండి. ఒక్క సింహాసనం విషయంలో తప్ప నేను నీకంటే పైవాడనై ఉందును. ఒక్క సింహాసనమే నీకు నాకు తేడా, అంతే. ఎంత ఆధిక్యత ఇవ్వబడింది చూసారా! శ్రమనందుట నాకు మేలాయను. ఆ దినాల్లో మరి అప్పుడు శ్రమను అనుభవించకపోయి ఉన్నట్లయితే ఈ స్థితి వచ్చిండేది కాదండి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే 41వ అధ్యాయం ఆదికాండం 41వ వచనములో, మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటిలో నిన్ను నియమించి ఉన్నాను. ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను అధికారిగా నేను నియమించానయ్యా. నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతా ఏ మనిషి ఏ పని చేయకూడదు, చెయ్యి కాలు కూడా ఎత్తకూడదు నీ అనుమతి లేకుండా. ఎంత గొప్ప విషయము! శ్రమ నంది ఉండుట యోసేపుకు మేలాయను. కీర్తనాకారుడు చెప్పినటువంటి మాట, నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నంది ఉండుట నాకు మేలాయను. నా ప్రియమైన వారలారా, చూసారా? ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూడగలము. దానియేలు పడినటువంటి శ్రమలు కోకొల్లలండి. ఎంత శ్రమలు! లైఫ్ అండ్ డెత్, చనిపోవడమా జీవించడమా, అంతే. ఆ అంచుకొచ్చాడండి. ఎంత శ్రమకు నిలబడతాడంటే రాజా, దానియేలు శిష్యులు కానీ రాజుతో అంటారు, మండుచున్న అగ్నిగుండం నుండి రక్షించగల సమర్థుడు మా దేవుడు. రాజా, ఒకవేళ రక్షించకపోయినప్పటికీ కూడా నీ యొక్క ప్రతిమకు మేము మొరక్కము. ఎంత శ్రమ నిలబడ్డారండి. దేవుడు హెచ్చించాడు, దానియేలును హెచ్చించాడు, దానియేలు స్నేహితులను హెచ్చించాడండి. ఎంత గొప్ప సంగతి నా ప్రియమైన. ఒక్కొక్క శ్రమ వచ్చింది, నిలబడ్డారు, ఔన్నత్యమునకు హెచ్చించబడ్డారండి. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, ఆ దేశంలో బెల్షాజర్ కాలంలో ఆ దేశంలో దేశాన్ని పరిపాలించడానికి అధికారులు 120 మంది ఉంటే, అందులో ప్రాముఖ్యమైనటువంటి వారు 3 అయితే, ఆ ప్రాముఖ్యమైనటువంటి వారిలో ఒకరు అయితే ఆ ఒక్కరు దానియేలు. దాసుడుగా ఆ దేశానికి, బానిసగా ఆ దేశానికి కొనిపోబడినటువంటి దానియేలు చివరికి దేశాన్ని పరిపాలించే 120 మంది అధికారులలో మొదటివాడుగా పరిగణించబడి హెచ్చించబడ్డాడండి. వాట్ ఏ గ్రేట్ థింగ్! ఎంత గొప్ప విషయం అండి. శ్రమనంది ఉండుట మేలాయను. అలాగే యోబు ఎన్ని శ్రమలు, అన్ని పోగొట్టుకున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే మహిమ కలుగునుగా కన్నాడు. కానీ శ్రమలకు ఎంత మాత్రము తల వంచలేదు,
దేవునిని నిష్ఠూర పెట్టలేదు. చివరికి మొట్టమొదట ఎన్నైతే ఉన్నాయో అంత రెండింతల ఆస్తిని, గొప్పతనాన్ని పొందుతాడు చివరి అధ్యాయము. దావీదైతే చెప్పలేనంత ఆధిక్యత. ఆ సౌలు కుక్కను తరిమినట్టు తరిమాడు, పరిగెత్తాడు. దేవుడు మరి అంత కష్టంలో కూడా దేవుడు సహాయపడ్డాడు, నిలబడ్డాడు, శ్రమ కోర్చుకున్నాడు. చివరికి మహారాజు అయిపోతాడు. శ్రమ నొంది యుండుట నాకు మేలాయను అన్న మన పితరుని యొక్క మాట ఆనాటి భక్తుల ఎడలే కాదు, ఈనాడు మన జీవితాల్లో కూడా నెరవేరుతుంది. శ్రమ నొంది యుండుట నాకు మేలు. ఒక క్రైస్తవునిగా, ఒక బోధకునిగా, ఒక కాపరిగా నేను అనుభవించానండి. ఇది చదివిన తర్వాత ఎంత ధైర్యం వచ్చిందో, ఎంత బలం వచ్చిందో, ఎంత ఆశ కలిగిందో నాకు జీవితం మీద. శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, వందనాలు, స్తుతులయ్యా. ప్రభువా, శ్రమ నొంది యుండుట నాకు మేలాయను అనే ఈ సాక్ష్యపు మాటను, ఈ స్టేట్మెంట్ని తండ్రి మా పితరుల ఎడల ఏ విధంగా నెరవేర్చబడిందో చూపించావయ్యా. మాకు గొప్ప పాఠాన్ని, ఓ బలమైనటువంటి పాఠాన్ని, ఉజ్జీవింపచేసే పాఠమును మాకు నేర్పించినందుకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ, ప్రభువా, నీ నామములో మేము ఈ శ్రమలను ఎదుర్కొనవలసి ఉంటుండగా ఎదుర్కొనుటకు నీ కృపలో నాయన ధన్యతను, ఔన్నత్యాన్ని పొందడానికి నాయన సిద్ధపరచు, సహాయం చేయమని విన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలో మీ యొక్క ఆత్మకార్యము నీ వాక్యం ద్వారా జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప మా శ్రోతలకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానుయేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామేట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.